నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక యాక్టర్గా, ఒక కమెడియన్గా, డైరెక్టర్గా, రచయితగా చాలామంది అభిమానులు అయితే సంపాదించుకున్నారు. అలాగే 5 నంది అవార్డులు గెలుచుకున్నారు. 500కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఎవరో కాదండి, లంకా భద్రాద్రి శ్రీరామమూర్తి గారు. అలాగే అదేనండి మన ఎల్బి శ్రీరామ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మీకోసం రవితేజ హోమ్ ఫుడ్స్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. సార్ బాగున్నారా? బాగున్నాను. మీ ఇంట్రో లాగే నా ఇంట్రో కూడా నేను ఇస్తున్నాను. ఓకే సార్. నేను సినిమాలకు దూరమైన కారణంగా ఈ మధ్య ఇంటర్వ్యూలకు కూడా దూరంగానే ఉంటున్నాను. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంది. గడ్డం గీసుకోలేక కాదు, అందరూ పెంచుతున్నారు, బాగుంది నువ్వు పెంచు అని అందరూ అనడంతో నిజమే అనుకుని కామోస్ అనుకుని పెంచుతున్నాను. నా యాక్టివిటీస్తో నేను యాక్టివ్గానే ఉన్నాను. మంచి వేషాలు వస్తే సినిమాలు చేద్దామని ఎప్పట్లాగే ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. అయినా నా సెకండ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ మెగా కాంపౌండ్తోనే మొదలవుతుందేమో అని నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నేను ఒక వేషం వేశాను. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. మిగతావి కొన్ని అందివే ఉన్నాయి. కాబట్టి మనం హ్యాపీగా మెగాస్టార్ గారి గురించి మాట్లాడుకోవచ్చు. అయితే మిగతా విషయాలు మీరు ఏం అడిగినా నన్ను నేను అంటాను. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ విషయాలు ఎందుకండి, పాజ్ అని అర్థం. మొదలు పెడదాం. తప్పకుండా సార్. రైట్. ఓకే, మీరు ఏదైనా చెప్పకనే చెప్పారు. ఓకే సార్, మీ చిన్నతనం గురించి ఓకే ఓకే సార్, అర్థమైంది. చిరంజీవి గారి గురించి మాట్లాడదాం. ఆయన గురించి మాత్రమే మాట్లాడదాం సార్. సార్, ఫస్ట్ నేను హిట్లర్ మూవీ గురించే మాట్లాడతాను సార్. ఎందుకంటే ఓకే సో ఫీలింగ్ ఓకే సార్. ఎందుకంటే చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత హిట్లర్ మూవీతోనే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. సో ఆ సినిమాకి మీరు సంభాషణలు రాయడం అనేది నిజంగా మా గ్రేట్నెస్ సార్. ఎందుకంటే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఇదిగా పేలుతూ ఉంటాయి. సో అలాగే ఆ సినిమాకి డైలాగ్స్ రాయడం ఒక వరం, ఆ పాత్రకి ఎక్కువ రాయలేకపోవడం అనేది ఒక శాపం అని చెప్పేసి అన్నారు. సో మీరు దాని గురించి ఏం చెప్తారు సార్? ముందుగా ఈ సందర్భంగా చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా ఆ మహానటుడికి, ఆ నటరాజ స్వరూపుడికి, ఆ మెగాస్టార్కి, ఆ పద్మవిభూషణుడికి, మనందరి అభిమాన పాత్రుడికి అనేక శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ టు దట్ 70 years బాయ్. సో పేరుకు తగ్గట్టుగా ఎప్పటికీ ఆయన చిరంజీవే. వయసు పెరగదు, అంతే కౌంట్ ఎక్కడ ఉంటుంటాయి కదా. ఇప్పుడు విషయంలోకి వస్తే, హిట్లర్ విషయానికి వస్తే, హిట్లర్ నాకు ఎప్పటికీ గర్వంగా మిగిలిపోయే ఒక అనుభూతి. నేను ఎన్ని ఇంటర్వ్యూల్లో ఎవరి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళ ఫోటో ఇలా పెట్టుకోలేదు. ఇక్కడ ఆయన ఎందుకు పెట్టుకున్నానంటే నా అభిమానాన్ని చాటుకోవడానికి. ఎందుకంటే ఒక రైటర్గా చాలా మనం ఎవరికి రాస్తున్నాం, ఎలాంటి రాస్తున్నాం, ఏ సినిమా తర్వాత ఏది రాయాలి, అన్నీ లెక్కలు ఉండి చిరంజీవి గారికి రాయాలి. ఎప్పటికైనా చిరంజీవి ఎవరెస్ట్ ఎక్కాలనేది అదొకటి మిగిలిపోయింది అన్నట్టుగా అలా ఉంటుంది. అలాంటిది నాకు అనుకోకుండా ఎదురు చూసినప్పుడు రాకపోయినా అనుకోకుండా రావడం అనేది నిజంగా వరం. అది అలాంటి సిచ్యుయేషన్లో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయనకి గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా చేయాలనుకున్నప్పుడు, ఆ సినిమా ఓకే చేసుకున్నప్పుడు దానికి ఒక అందరినీ ఆయన కూర్చుకుని అట్లాగా పువ్వులను ఒక్కొక్కటినే కోసి తెచ్చుకున్నట్టుగా అలాంటి వాళ్ళు కావాలని ఆయన అనుకుని అందులో ఆ డైలాగ్స్కి నన్ను అనుకోవడం నిజంగా వరమే కదా నాకు. అయితే ఆ శాపం అది ఎక్కడో ఎలా వచ్చిందో కానీ ఏదో ఫ్లోలో అన్న మాటకి హెడ్డింగ్లు వచ్చేసేపట్లో అది ఒక ఛాలెంజ్, టాస్క్. నిజానికి మనకు బాగా అభిమానమైన నటుడికి టన్నుల కొద్దీ రాసేద్దాం అనుకుంటాం, కానీ ఆ పాత్ర ఆచి తూచి మాట్లాడాలి. ఎలాగ మరి ఆ ఉత్సాహంతో ఏమైపోతుంది, దాన్ని ఎలా క్రిస్ప్ చేయగలుగుతాం? తప్పదు. అంతకంటే
పడకూడదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మనిషి కాదు, అందులో చేతల మనిషి. ఒక కంటి చూపుతో 5 చెల్లెళ్ళలో ఏ చెల్లెండి ఎవడు చూసినా వాడు లేచిపోతాడు గాలిలోకి. అలాంటి పవర్ఫుల్ మ్యాన్. మనసు చాలా మెత్తనైంది, కఠినంగా చేసుకున్నట్టు కనిపిస్తాడు. ఎందుకంటే వీళ్ళందరికీ రక్షకుడుగా. ఆయన తండ్రి బతుకున్నా కూడా దూరంగా ఉంటున్నాడు, అదొక బాధ. 5 చెల్లెళ్ళు, ఇదొక బాధ. చిన్న వయసు నుంచి వాళ్ళకి తిండి దగ్గర నుంచి అన్నీ కూడా తీసుకెళ్ళాలి, చిన్న పిల్లలతో సహా. ఇలాంటి సిచ్యుయేషన్లో ఎక్కువ మాట్లాడలేరు. ఒక నిండు ఇది అందులో పెయిన్ అలా ఉంటుంది గుండెల నిండా, దాంతో ట్రావెల్ చేయాలి. ఇలా బాధ్యతలు ఎక్కువ నెరవేర్చుకోవాలి. వాళ్ళు పెరిగి పెద్ద అవుతూ ఉంటారు, వాళ్ళు ఇంకెవరో బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు రావడం వల్ల డిస్టర్బ్ అవుతుంటారు. సో ఈ సిచ్యుయేషన్లో అసలు ఇలాంటి మనిషికి ఎంత తక్కువ రాయాలి అన్నప్పుడు ఎట్లాగా, ఏం రాసినా ఆయనకి ట్రై చేస్తుంటే డైలాగ్స్ అలా వెళ్ళిపోతుంది. అమ్మో అంతొద్దు, ఎలా రాద్దాం మరి, పోనీ ఇలా రాస్తే అమ్మో అంత వద్దు, మరి ఎట్లా, అసలు మ్యానరిజం ఒకటి ఫిక్స్ అవ్వాలి ముందు ఆయనకి. ఏం పెడదాం మ్యానరిజం అని, ఈ ఎంతొద్దు అనుకోవడంలో ఇదే మ్యానరిజం పెడితే ఎలా ఉంటుంది. ఆయనకి తక్కువ మాట్లాడాలి కనుక అదే మ్యానరిజం అయితే అంతొద్దు. మరి ఏంటి, ఎంత కావాలి, ఎంత అవతలవాడు మాట్లాడతాడు, ఇది చాలు, అది ఫినిషింగ్, ఇది ఎత్తుగడ, అది ఫినిషింగ్. అలా ట్రై చేసి చూద్దామని ఆర్టిస్ట్ మీద అప్లై చేశాను. రాజేంద్ర ప్రసాద్ ఎరా బావా బాగున్నావా అంటాడు, అది ఓవర్ యాక్షన్ అని అంతొద్దు అంటాడు. ఏం బావా బాగున్నావా అంటాడు, ఇది చాలు. అది నాకు ఎందుకో బాగుంది అనిపించింది, వాళ్ళని ఊహించుకున్నట్టు. నేను ఫిక్స్ అయ్యాను, ఇది పెడదాం మ్యానరిజం అని. రాసుకుంటూ వెళ్తుంటే బాగానే వస్తుంది. కానీ ఒక 100 సార్లు వాడరు ఆయన. టోటల్ సినిమాలో 6-7 సార్లు వాడారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్. మ్యానరిజం అంటే ప్రతి సీన్లో వాడాలి. అలా వాడకపోయినా ఎక్కడో అక్కడ తిరుపతి ప్రసాదంలో కిస్మిస్ పండులాగో జీడిపప్పులాగో అలా అక్కడక్కడ తగిలితేనే దాని రుచి. మళ్ళీ ఎప్పుడు మాట్లాడతాడు ఆ మాట, ఏ ఆర్టిస్ట్తో మాట్లాడతాడు, రంభతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది, ఇంకోళ్ళతో ఇవన్నీ ఎదురు చూసినప్పుడు భలే పడిందని ఎక్స్పెక్టేషన్తో. సో ఆ మ్యానరిజం అది అందులో నేను గర్వంగా ఫీల్ అయింది. మ్యానరిజం బాగా సెట్ అయింది. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఆయన షూటింగ్ ఏదో జరుగుతుంది. నేను అటు వెళ్తూ ఆయన చూసి కాసేపు గడిపి వెళ్ళాలనిపించింది. ఇంతలో ఆయనే చూసి కూర్చోపెట్టండి కూర్చోపెట్టి, ఎల్బి మన అంతొద్దు సినిమా టైటిల్గా పెట్టారు, ఎవరో రిజిస్టర్ అయింది చూసావా, తెలుసా? అయ్యో తెలియదండి. ఆయన అంత చిన్నపిల్లాడైపోయి ముచ్చటగా చెప్పారు. అది నాకు ఇంకా అసలు ఇంకా రెట్టింపు, ఇంకా చిన్నపిల్లాడిని అయిపోయి. అంటే మనం వాడి ఏం పెడదామని పెట్టినది ఒక సినిమా టైటిల్గా వస్తుంది అనమాట. అలాగా అది ఒక మ్యానరిజం పెట్టడంలో బాగుంది. తర్వాత ఈ చెల్లెళ్ళలో పెద్ద అయ్యాక కాదు, వీళ్ళని ఎలా పెంచాడు, అమ్మ నాన్న అయి పెంచాడు. ఇతను అన్న, ఇది ఎలా కాయిన్ చేయాలనుకోవడంలో అమ్మ అందులో సగం అంటే ఆ అక్షరం, నాన్నలో సగం రెండోది అన్న అన్న. మిమ్మల్ని అమ్మలో సగం నాన్నలో సగం కలిపి అన్ననే పెంచాను అంటాడు. అది ఆ డైలాగ్ నచ్చి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి పాటల్లో కూడా పెట్టించారు. వాళ్ళని పెంచేటప్పుడు దాంట్లో అమ్మలో సగం నాన్నలో సగం. అదొకటి నాకు హ్యాపీగా అనిపించింది. అలాగా వరుసగా ఏ డైలాగ్ తీసుకున్నా వాళ్ళు పెద్ద అయ్యాక ఒక చెల్లి రాజేంద్ర ప్రసాద్ గారితో వెళ్ళిపోతుంది, వీళ్ళ కళ్ళ ముందే పక్కింట్లోకి వెళ్ళిపోతుంది. అన్నయ్య చల్ల ఏది అంటే చూస్తాడు ఆయన, మర్చిపోండి దాన్ని అన్నట్టుగా సేగ చేస్తాడు. వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే నన్ను కాదని నా చెల్లిపోయిందో అప్పుడే దాంతో చెల్లిపోయింది అంటాడు. ఇట్లా అంటే తక్కువ రాయాలి, అందులో భావం ఉండాలి, ఆలోచించాలి జనం. ఇదేంటిది బాగుంది అన్నట్టుగాను బాగోలేదే అన్నట్టుగాను ఏదో ఆలోచించాలి కదా. అలా రెండర్ చేసుకుంటూ పోతే అలా ఎన్ని డైలాగులైనా వెళ్ళిపోతూ ఉంటాయి ప్రవాహం. అలా కాకుండా ఒక మాట ఆచితూచి పడాలి. తర్వాత ఒక పెద్ద చెల్లెలకి పెళ్ళి అవుతుంది. అది అనుకోని సందర్భంలో కలెక్టర్కి ఇచ్చి చేయాల్సింది ఇంకొక చిన్న ఇబ్బంది జరుగుతుంది ఆ అమ్మాయికి, ఓ లెక్చరర్కి. ఆమెకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేసినప్పుడు అది చెల్లెళ్ళకి చెప్పకూడదు. వాళ్ళందరూ ఏదో కలెక్టర్కి ఇచ్చి చేస్తున్నాడు,
మొదటి సిస్టర్కి ఇలా చేస్తే మా గతి ఏంటి, ఇంక గుమస్తాలకి బస్ కండక్టర్లకి ఇచ్చి చేస్తాడేమో అన్నట్టుగా వాళ్ళందరూ యాజిటేట్ చేసి ఆ పెళ్ళి ఒప్పుకోరు. వాళ్ళు రారు, వచ్చినా కూడా వాళ్ళు యాజిటేటింగ్గా ఉంటారు. అప్పుడు అప్పగింతలు పెళ్లి చేసేసాడు ఆయన, బాధపడి అప్పగింతలు పెట్టిన తర్వాత బయట కూర్చుని ఉన్నాడు. ఈ అమ్మాయి వస్తుంది, వెళ్ళాలి. నిజానికి ఈయన అప్పగింతలు పెట్టాలి. అమ్మ జాగ్రత్త అమ్మ, ఇవన్నీ మనసులో పెట్టుకోకు, అక్కడ జాగ్రత్తగా ఉండి, ఇవన్నీ ఇంత పొడుగు చెప్తారు అప్పగింతల్లో. సరదాగా వెరైటీగా అది రొటీన్ కదా, కొత్తగా ఏం చెప్పొచ్చు అప్పగింతల సీన్. మగాడు పెట్టాలి, అన్నయ్య పెట్టాలి, ఈ సిచ్యువేషన్లో చెప్పాలి, బాధపడకు జాగ్రత్తగా ఉండి, ఇవన్నీ రొటీనే కదా. రివర్స్లో చెప్పాలంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ని మాత్రం పట్టుకొని డైలాగ్ ఆవిడ చెప్తుంటే ఎలా ఉంటుంది. ఓకే, నా గురించి నీకు జాగ్రత్త అమ్మా అనేది గురించి చెప్పాల్సింది బదులు నా గురించి బాధపడక అన్నయ్య, చెల్లెళ్ళు పాపం వాళ్ళ అమ్మాయికులు అన్నయ్య, వెళ్ళొస్తానన్నయ్య, ఇలా మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పి ధైర్యంగా ఉండ అన్నయ్య, వెళ్ళొస్తానన్నయ్య, ఇలా 3-4 సార్లు వెళ్ళొస్తానన్నయ్య అని ఓ పేజీన్నర మాట్లాడుతుంది. ఫైనల్గా ఆయన అదే మూడ్లో ఉండే చెమ్మగిల్లిన కళ్ళతోటి, వెళ్ళిరమ్మా, అక్కడ నీకు ఏం పెట్టారమ్మా అని ఎవరైనా అడిగితే, మీ అన్నయ్య ఏం పెట్టాడని అడిగితే, చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టాడని చెప్పు, చివరికి ఇంత కష్టం పెట్టి పంపాడని చెప్పమ్మా అంటాడు. అంతే, మొత్తం అప్పగింతలు పెట్టింది. సో ఇట్లా అది చూసి చాలా అభినందించారు ఆయన. ఆ రోజు నేను షూట్కి వెళ్ళలేదు, కానీ అందరూ నువ్వు రాకపోవడం ఇది రోజంతా నీ గురించే మాట్లాడుతున్నాడు అని. డైలాగ్ అంటే స్కేల్తో ఎంతంత రాయడం కాదు, కొలిచేలాగా రివర్స్ చేసి ఆ అమ్మాయి చేత మాట్లాడించి నన్ను అలాగా ఆ మౌనంగా రియాక్షన్స్తో వదిలేసాడు. చాలా బాగుందని నేను నీ గురించి చాలాసార్లు అన్నారంటే అదొక ఆనందం. ఇట్లా ప్రతిదీ కూడా ఒక్కొక్క అనుభవం. అది ఎన్నిసార్లు అనుకున్నా, రాసినప్పుడు పడ్డ కష్టం అంతా వాటితో అనుభవిస్తాం. అలాగే ఈ చెల్లెళ్ళు అపార్థం చేసుకుంటారు అన్నయ్య గురించి. అప్పుడు ఏమంటాడంటే రాజేంద్ర ప్రసాద్ ఏమంటాడంటే, ఏమనుకుంటున్నారే మీ అన్నయ్య అంటే, మీ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క చూసినా కూడా తట్టుకోలేని మనిషి అతను. అరే, ఉల్లిపాయలు తరుగుతుంటే మీ కంట్లోంచి వచ్చే కన్నీళ్ళు కూడా చూడలేక అసలు ఉల్లిపాయలు ఇంట్లో వాడడమే మానేసిన వెర్రిబాగులాడే, అలాంటి అంత గొప్ప మనిషిని పట్టుకున్నా మీరు నానా మాటలు అంటున్నారు అంటాడు. ఇట్లా అది ఆ డైలాగ్ తనకు బాగా నచ్చిందని చెప్పింది తను కాదు, రాజేంద్ర ప్రసాద్. చిరంజీవి గారి ఇదనమాట అభినందన. రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ అది భలే ఉంటుందని ఆయన చెప్పడం. అలాగే ఆయన ఫాదర్ దాసరి గారు, ఆయన బాధపడతాడు, ఏంటో నేను ఏం చేసినా అది వికటిస్తోందిరా. అసిస్టెంట్ బాబుమోహన్ చౌబతుకుల్లో ఉంటాడు, ఎన్నిసార్లు కొడుకు దగ్గర అవ్వాలని ట్రై చేశాను, అది బెడిసి కొడుతోంది, అదేమో నన్ను అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి, అట్లాగా నా బ్యాడ్ లక్ అని చెప్పడానికి నా కొడుకు ప్రేమను ఎంతమందికైనా పంచగలడు, ఒక్క నాకు తప్ప. అదేమిటో ఆ పాలల్లో ఇంత మజ్జిగ కలిపి తోడుపెట్టి పెరుగుని చేద్దామని ఎంత ట్రై చేసినా, ఎంత ప్రయత్నించినా అది తోడుకోవటం లేదు, విరిగిపోతుంది అంటాడు. అని చూస్తే అక్కడ ఉన్నాడు చిరంజీవి గారు. అంటే ఈయన చావు బతుకుల్లో ఉన్నాడని కబురు అంది, వచ్చారు అక్కడికి, ముందుకు రాకుండా అక్కడ ఆగాడు. చూసి ఇంకా బాధపడిపోతాడు. నా చావే మన ఇద్దరిని కలుపుతుందని తెలిస్తే ఎప్పుడో చచ్చిపోయాడు కదరా. ఇలా ఉంటే మొత్తం డైలాగ్స్ అని అంటే సింపుల్గా ఉండడం అంటే ఏంటంటే ఇవంతా చెప్పాల్సి వచ్చింది. సో ఇలాంటి డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఇదంతా కొంచెం డ్రామాకి, మెలో డ్రామాకి సంబంధించింది అయినా కూడా మరి 5 అన్నలకి బాధ్యుడిగా హిట్లర్ అని ఎందుకు అనిపించుకున్నాడు, వాళ్ళ బాధ్యతలు ఎలా నెరవేర్చాడు, అతని మనసులో బాధలు ఏంటి, ఇవన్నీ చెప్పడానికి ఈ డెప్త్లు కావాలి కదా. అందుకని అట్లాగే నాకు రాసింది ఒక్కటైనా కూడా సినిమాలు రాసినంత తృప్తి, ఆనందం. సార్, హిట్లర్ అంత పెద్ద మూవీకి మీరు సంభాషణలు ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాకి ఇచ్చారు సార్ మీరు? నా నోరు కట్టేస్తున్నారు సార్ మీరు అసలు. మరి అంతే, చిరంజీవి గారు బర్త్డే అంటే ప్రతి సెకండ్ దాని మీద స్పెండ్ చేయాలి, కానీ మన మొత్తం చరిత్ర అంతా ఎందుకు. ఓకే. సో మురుగరాజు సినిమా గురించి మాట్లాడితే సార్, మీరు కంప్లీట్ మూవీ చిరంజీవి గారితో ఉంటారు. అయితే ఆ సినిమాలో చాలా సన్నివేశాలు ఉంటాయి, చాలా కామిక్గా అనిపిస్తుంటుంది. అంటే ట్రాఫిక్ మధ్యలో టాయిలెట్కి వెళ్ళడము, మార్కెట్లో మళ్ళీ మూలికలు అమ్మడము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఆ సంభాషణ గురించి ఏం చెప్తారు? అట్లాగే మళ్ళీ షూట్ గ్యాప్లో చిన్న చిన్న గ్యాప్స్లో
ఎలా డిస్కషన్ చేసుకుని ఏం మాట్లాడుకునేవాళ్ళు సార్ మీరు అసలు? మొత్తం సినిమా గురించి చెప్పండి అంటే 2.5 గంటలు చెప్పండి అన్నట్టు అడిగారు అసలు. కానీ ఆ పాటలు ఫైట్లు తీసేస్తే ఆయన ఎన్ని డేట్లు ఇచ్చారో నేను అన్ని డేట్లు ఇవ్వాలి. ప్రతి సీన్లో ఉంటాను అందులో. అది అది ఇంకో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. పైగా గెటప్ కూడాను, అది హాఫ్ నెకెడ్గా ఇది మొలకేదో కట్టుకుని ఉంటే ఒళ్ళంతా రంగు పూసుకుని కొండ జాతి అడవి జాతి మనిషి ఆ కుర్చీలో కూర్చుంటే కుర్చీకి అంటుకుపోతుందని షార్ట్ గ్యాప్లో, అలా కూర్చుంటే నడుము లాగేస్తూ ఉంటుంది. ఇలాగే కూర్చుని ఏదో అది శిలా విగ్రహం స్టాచ్యూ లాగా కొంచెం షార్ట్ గ్యాప్స్లో ఇది టోటల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ జరిగింది. అక్కడ అవన్నీ ట్రాలీలు అవి వేసి అక్కడ ప్యారిస్ స్ట్రీట్ అని ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అందులో ఆ ఫుట్పాత్ల దాని మీద మాకు షార్ట్ గ్యాప్స్లో ఓ బిల్డింగ్ పక్కన నీడలో అట్లా ఉండేవారు. ఆయన ఫ్యాన్ ఆయన పట్టుకునేవాళ్ళు. అదంతా హడావుడిగా ఉండేది. ఎండ పడుతుంటే గొడుగులు ఇవన్నీ ఉంటాయి కదా. ఆయన ఇక్కడ కూర్చుని ఉండేవాడు. నేను ఇక్కడ ఎక్కడో మెల్లిగా ఆయనకి పిలిస్తే పలికేలాగా కంటికి కనపడకుండా ఉండేలాగా కొంచెం బ్యాక్ను కూర్చునేవాడు. అంటే కొంచెం ఇలా వాలాలనిపించిన మళ్ళీ మన ఇబ్బందులు మనకు ఉంటాయి కనుక కూర్చుంటే ఆయన ఎలా చూసేవాడో 4వ గంటతోటో దానితో చూసేవాడు. ఆయన అలా వెనకాల కూర్చుని దొబ్బించుకో అక్కర్లేదు, ముందుకొచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, మాకు కూడా బోర్ కొడుతుంది ఇక్కడ. అయ్యి బాబు ఆయన ఇంకా అసిస్టెంట్ వచ్చేదాకా ఆగకుండా ఆకొచ్చి నేనే తెచ్చుకుని అక్కడ కూర్చొని, అది కాదు సార్ మీరేదో మీ మూడ్స్లో బిజీగా అదేదో ఉంటారు కదా, రిలాక్స్ అయ్యి ఉంటారు బిజీగా, ఏదో మళ్ళీ నెక్స్ట్ షార్ట్ ఏంటి అని ఆడవాడు డిస్టర్బ్ చేయడం ఎందుకని అలా కూర్చున్నాను. అలా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఫోన్లు ఏదైనా వచ్చినప్పుడు అక్కడ దొప్పించుకోండి అని మేము చెప్తాం. అప్పుడు వెళ్ళొచ్చు మీరు ఇంకా ఏమన్నా మీ కార్యక్రమాలు ఉంటే కూడా వెళ్ళొచ్చు. ఇలాగంటూ ఉంటే ఇవన్నీ ఇలాగ జోకులతో వెళ్ళేవి. ఇంకా అక్కడ అవన్నీ ఫుల్ ట్రాఫిక్లో వాష్రూమ్కి వెళ్ళాల్సి రావడం, ఇవన్నీ వాడి భాషలో వాడు ఎక్కడ అనుకుంటే వాడి గోల ఎవరికి అర్థం కాదు. నిజానికి నాకు నేనే మ్యావ్ అనుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, జయమ్మనదేరా యూరప్లో మీరు అనాలి ఇప్పుడు మ్యావ్ అని. జయమ్మనదేరాలో యూరప్లో అట్లే అది కూడా వస్తే అక్కడ ఏ భాషలో అడిగినా వాళ్ళు చెప్పలేకపోతుంది. ఆ టాయిలెట్ అంటే అర్థం కావట్లేదు, యూరిన్ అంటే అర్థం కావట్లేదు, ఇలా చూపిస్తే అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ కూడా రా బాబు అనుకుంటే ఎవరు అవుట్ సైడర్స్ వాళ్ళు ఇంగ్లీష్లో అడిగితే అర్థం అవ్వట్లేదు, హిందీలో అడిగితే అసలు ఆ భాష మనకు రాదు వాళ్ళది. అట్లా అలాగా ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నాడు, ఇక్కడ దిగకూడదు ఆపుకోవాలి ఇదంటే ఎంతసేపు ఆపుకోని అబ్బాయా ఇదో అదే గొడవ చేస్తున్నాను, నేను ఇప్పుడే వచ్చేస్తాను బాబా ఆయన ఇలా వెళ్ళిపోయాడు, ఏదో కానిచ్చేసాడు. అది ఇలాగా ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్. అలాగే ఆ మూలికలు అమ్మడం, రే అలాగరా అమ్మడం అనేది ఆయన చెప్పేటప్పుడు పెద్ద లౌడ్గా, రే ఏంట్రా అది అలా ఇస్తే నలుగురికి ఇదంటే నెమ్మదిగా ఎలా అడగాలి, మనం ఎలాంటి మూలికలు అమ్ముతున్నాం, ధాతు పుష్టికి ఇలాంటివన్నీ చెప్తున్నాం జాగ్రత్తగా. ధాతు పుష్టిగా చాలా ఏటగారంగా ఉంది ఇలాంటివన్నీ అంటుంటే ఎలా ఉంటాయి పక్కన మెగాస్టార్ అవుతున్నా. ఇవన్నీ అనుభవాలు చెప్తుంటే ఏదో నేను కావాలని చెప్తున్నట్టు ఆయన పొగడ్డానికి చెప్తున్నట్టు ఉంటాయి, కానీ మామూలు అసలు స్పందన లేని ఒక రాయని అడిగినా కూడా స్పందిస్తుంది కదా. నేను రాయని కాకపోయినా స్పందన ఉండి లేను అదో టైపు. కానీ నాకు అప్పుడు ఇంకా వేషం అంతే, అందులో అన్నాం పక్కన ఆయన కాంబినేషన్లో. సో ఆయనకి కాంబినేషన్గా ఉండాలి, డిటాచ్డ్గా ఉండకూడదు. లేకపోతే ఇప్పుడు ఆయన ఒకటి ఏమైనా చేద్దాం అనుకుంటే నా రియాక్షన్ నేను అలర్ట్గా లేను అనుకోండి, అదొక పట్టుకోవాలి. మనం అక్కడ ఎంత వెయ్యొచ్చో అంత వెయ్యాలి. మళ్ళీ హిట్లర్ గుర్తు చేసుకోవాలి, తక్కువ మాట్లాడాలి మనం, ఆయన ఎక్కువ మాట్లాడాలి అన్నట్టుగా. తక్కువ మాట్లాడితే మళ్ళీ ఆయన జోక్ వేస్తే నేను రియాక్ట్ అవ్వాలి కదా, నేను వేస్తే ఆయన అవ్వాలి పాపం. ఇలాంటివన్నీ అవన్నీ మెమరీస్ అండి బాబా. సార్ మీ ఎంటైర్ కెరీర్లో మీకు బాగా పేరు తెచ్చినా కానీ లేదా బాగా నచ్చిన సినిమా ఏంటి సార్? ఏం సార్ ప్రతిసారి ఇలా మియో అంటే నేనేమన్నా జబాబు అనాలా ఏం సార్? ఓకే సార్. మెగాస్టార్. మెగాస్టార్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఒక ఎవరెస్ట్ శిఖరమే మెగాస్టార్. ఎవరెస్ట్ శిఖరమే కాదు, ఎవరెస్ట్ ఆయన మెగాస్టార్ అంటే ఎవరెస్ట్. ఆయన ఇమేజ్ మెగాస్టార్ మీద అకేలా క్రేన్కి జెండా కట్టి పైకి లేపి ఎగరేసినంత ఇమేజ్ అయింది. ఓకే సార్, ఆయన గురించే మాట్లాడతాను సార్. మరి మళ్ళీ ఇంకొద్దు, చాలా వాల్యుబుల్. ఓకే
సార్ స్టాలిన్ సినిమా అయితే ఒక డిఫరెంట్ సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ అంటే చిరంజీవి గారిని హాస్పిటల్లో చేర్పించే పాత్రతో ఇంకా అంతతో నా లక్ష్యం పూర్తవుతుంది అని చెప్పే పాత్ర అది. అయితే ఆ సినిమాకి సంబంధించి ఏం చెప్తారు? అంటే డైరెక్టర్ మురుగదాస్ కూడా ఈ సీన్కి ఆయన వద్దు, ఎల్బి శ్రీరామ్ గారు వద్దు అన్నప్పుడు చిరంజీవి గారే ఆయన మంచి నటుడు అని చెప్పేసి ఆయనని అంటే మిమ్మల్ని ఆ సినిమాలో ఉంచేలాగా చేశారు. సో ఆ సినిమా గురించి ఏం చెప్తారు సార్ మీరు? మృగరాజు అవి అలా పోల్చుకుంటే, కుండెడు పాలు అనుకుంటే, కడివెడు పాలు అనుకుంటే అందులో అంత వేషం ఉండదు. దాన్ని చిలికి తీసిన వెన్నలా ఉంటుంది, అంతే క్యారెక్టర్ ఉంటుంది. కానీ అది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఒక 6-7 షెడ్యూల్స్ జరిగితే ప్రతిసారి నాకు డేట్లు వస్తుండేవి. కానీ కాదండి, నెక్స్ట్ షెడ్యూల్లో మారింది అని ఇలా ఉంటుండే, తీసేసారేమో నన్ను అనుకుంటూ ఉండడం. ఓకే. చివరికి ప్రతిసారి ఎలా అంటే ఇంక లేదులే మనకి ఎవరికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ వేషం అనుకుని. ఆ వేషం ఏంటో నాకు తెలియదు ఎంతగానో, మామూలు తెలుసు కానీ దాని రేంజ్ తెలియదు. ఓకే. ఆయనకి అలా కాపాడి తీసుకెళ్లే క్యారెక్టర్ అనేది నాకు తెలియదు. అప్పుడు ఆ రోజు తెలిసింది. అందులో 3 సీన్లు ఉంటాయి, రిక్షా ఏదో ఒకటి ఏదో. చివరికి ఆ రోజు రానే వచ్చింది లాస్ట్ షెడ్యూల్లో. మరి ఏంటో అదే అందరు ఆర్టిస్టులు అందరు కాంబినేషన్ హాస్పిటల్లో. అప్పుడు ఆయన అందరూ లొకేషన్కి షార్ట్కి వెళ్తూ ఉండగా అందరూ అసెంబ్లీ అయ్యాం ఆయన వస్తున్నారని. అప్పుడు ఆయన ఒక్కొక్కరినే విష్ చేస్తూ నా దగ్గరికి వచ్చారు. ఎల్బి ఏంటయ్యా బాబు, 6 షెడ్యూల్స్ నుంచి నీ వేషం పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. వీళ్ళందరూనేమో కమెడియన్ నా హీరోని కాపాడడం ఏంటని అతను రిజెక్ట్ చేస్తున్నాడు అంటే నేను చెప్తున్నాను, ఆయన కమెడియన్ కాదురా బాబు, క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆయనకి చాలా బాగుంది క్యాసెట్ ఇచ్చి ఉంటారు ఆయనకి చూడమని. తమిళ్ కదా ఆయన, కాదు అమ్మ 1వ తారీఖు ఇవ్వండి, ఆయన ఆర్టిస్టు కాదో తెలుస్తుంది అన్నాను నేను. చివరికి అలాగా ఒప్పించడం జరిగింది. అంటే కాదు అసలు ఆయనకి ఏమిటి అసలు అంత అవసరం, డైరెక్టర్కి ఉండాల్సింది అంతకంటే ఈయన. అంటే ఆయన సినిమాని అంతగా ప్రేమించబట్టి ఆ క్యారెక్టర్కి ఎవరు ఉండాలి ఆ సినిమాకి. అది తూకం లాంటి డెసిషన్ అది. పెద్ద పెద్ద విశ్వనాథ్ గారిని వాళ్ళని పెట్టుకునే క్యారెక్టర్ కాదు. ఆయన రక్షించేటంటే ఆయన పట్టుకొచ్చి ఆయన ఆటో నడుపుతాడా ఏమన్నా, మరి ఆటో నడిపేవాడు కదా అని ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ని ఎవరినో పెట్టారనుకోండి, అది కుదరదు కదా. ఎవరు అసలు ఆర్టిస్ట్ ఎవరై ఉండాలనే దానికి మరి ఎందుకు నేను అలా ఆయన మైండ్లో అలా ప్రింట్ అయ్యి ఉన్నానో నాకు తెలియదు. కానీ ఆయన ఒప్పించి చివరికి నన్ను పెట్టడం, నాకు ఇవన్నీ నేను ఎక్కువ చెప్పేస్తున్నానేమో నాకు అనుమానంగా కాదు అవమానంగా ఉంది. కానీ ఇవన్నీ మరి ఫీలింగ్స్ మీకు ఉన్నాయా లేకపోతే నేను ఎక్కువ చెప్తున్నానని లేదు సార్, అసలు మీరు ఎంత చెప్తే మాకు అంత కాదు. మరి అది అవి ఎలా చెప్పుకోకుండా ఎలా ఉండగలం? పైగా ఆయన పుట్టినరోజు నాడు ఎదుగు అయ్యాను, నాకు పట్టుకొచ్చి మీరు సరదాగా చెప్పండి బాగుంటుంది అంటే నేను దూరంగా ఉన్నా కూడా మెగాస్టార్ కాకపోతే ఇంకెవరికి మనం మాట్లాడగలుగుతాం, ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతామని నేను ఒప్పుకున్నా. స్టార్టింగ్లోనే ఇంటర్వ్యూలో చెప్పాను కదా, సినిమాలకు దూరంగా ఉండబట్టి ఇంటర్వ్యూలకు కూడా దూరంగా ఉన్నాను. మరి ఇప్పుడు అడిగినప్పుడు నేను కాదని ఎలా అంటాను? సో స్టాలిన్ విషయానికి వస్తే చాలా చెప్పారు ఆ క్యారెక్టర్ డెన్సిటీ దాని గురించి. బాబా నేను చిరంజీవి గారిని కాపాడాలి, ఆయనే చిటికి మీద 1000 మంది రౌడీలను అలా గాల్లో నిలబెట్టి ఫ్రీజ్ చేయగలడు, ఆయన మళ్ళీ రిలీజ్ చేయంటే అప్పుడు కింద పడాలి వాళ్ళు. అలా అంటే మనిషి నేను కాపాడడం ఏంటి అసలు? ఇది అంటే ఆ స్కీమ్ కథ అంతా ఇది. దాన్ని బట్టి అలాంటి వాడు కాపాడితేనే తన స్కీమ్ సక్సెస్ అయినట్టు ఉంటుంది. ఎవడో పెద్దవాడో మరి ఎవరో ఇది లేనివాడో ఎవరో కాదు, కరెక్ట్ మనిషి ఉండాలన్న తర్వాతే సినిమాలో కూడా అది ఎలాంటి సిచ్యుయేషన్ అంటే దాని తర్వాత ఇంకా మాంటేజెస్లో అట్లా 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 పాకిపోతుంది. ఆయన ముగ్గురికి హెల్ప్ చేయ ముగ్గురు అది అలా పెరిగిపోయి విశ్వరూపం దాలుస్తుంది అనమాట. ఆ సిచ్యుయేషన్లో ఈ సీన్ హాస్పిటల్ది ఏదేదో అలాగ వస్తుంటే వెహికల్స్, ఆయన హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటుగా, బుల్లెట్ ఏదో అది వెనకాల తరువుకు వస్తుంటారు ఎంతంత కత్తులతో వాళ్ళు. ఒక్క కత్తిగా భయపడతాం, అన్ని కత్తులు వచ్చేస్తున్నారు వాళ్ళు. ఆయన మామూలుగా అయితే వేసేస్తాడు కానీ ఈ పెయిన్తో ఉన్నాడు. అందరినీ హెల్ప్ 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 అని చేయి జాపుతున్నాడు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతున్నారు. నేను వెళ్తున్నాను, నా ఆటో ఒకటి వచ్చింది, ఆటో సర్కని ఆగింది అక్కడ, సర్రని మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ నా క్లోజ్ ఒకటి వేస్తారు. ఒక్క క్లోజ్కి ఎంత పవర్ ఉంటుందో చెప్పడానికి ఆ సిచ్యుయేషన్కి అక్కడ నా క్లోజ్ పడ్డాం. నా క్లోజ్ పడ్డగానే ఇంకా విజిల్స్ సర్రని వస్తాడు. ఆయన ఎక్కించేసుకుని వెళ్ళిపోతుంటే వీళ్ళు ఇంక పట్టేసుకున్నారన్నట్టు ఉంటుంది.
అవును. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి అలాగా డాల్ఫిన్ చేపలాగా అలాగా వెళ్ళిపోవడం అనేది ఇంకా విజిల్స్ క్లాప్స్. సార్ స్టాలిన్ తర్వాత మళ్ళీ ఇద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా చేయలేకపోయారు ఎందుకు సార్? నాకేం తెలుసు. నాకేం తెలుసు అంటారేంటి సార్? రీఎంట్రీ తర్వాత కూడా చాలా సినిమాలు తీశారు ఆయన, ఒక్క సినిమాలో కనిపించలేదు మీరు. నాకేం తెలుసు. నాకేం తెలుసు అంటారేంటి సార్? స్టాలిన్ సినిమాలో చూస్తే మిమ్మల్ని పట్టుబట్టి ఆ సీన్కి మీరే కావాలని చెప్పేసి అన్నారు ఆయన. అసలు మరి తర్వాత కనిపించలేదేంటి మీరు అసలు? నాకేం తెలుసు అని నేను ఇంటర్వ్యూలో చెప్పుకున్నాను కదా. మరి నాకు ఎలా తెలుస్తుంది? అదంతా మాకు తెలియదు సార్. మిమ్మల్ని మెగాస్టార్ కాంబినేషన్లో మళ్ళీ చూడాలని ఉంది మాకు. నాకు లేదేంటి? మరి అడగొచ్చు కదా. ఎవరిని? మెగాస్టార్ని. అడిగి చూడనా? ఏమండి, ఎలాగూ పవర్ స్టార్తో బోణి అయిపోయింది, మీరు కూడా విసరచ్చుగా ఒక పెద్ద వేషం మృగరాజులో లాగా. అంతొద్దు. పోనీ ఒక చిన్న మంచి వేషం స్టాలిన్లో లాగా. ఇది చాలు.